Hey guys, welcome back to Big Boss Season 9 రివ్యూస్. లాస్ట్ నైట్ ఆల్రెడీ మనం ఎపిసోడ్లో చూసినట్టు 15 కంటెస్టెంట్స్ అందరూ ఆల్రెడీ హౌస్లోకి ఎంటర్ అయిపోయారు. సో మార్నింగ్ వేకప్ కాల్లో మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది. దానికి డ్యాన్స్ చేయడానికి అని చెప్పి బయట నుంచి కొంతమంది డాన్సర్స్ వచ్చి కంటెస్టెంట్స్తో పాటు డ్యాన్స్ చేసేసి వెళ్ళిపోతారు. దీని తర్వాత నిన్న బిగ్ బాస్ చెప్పినట్టుగా 6 కామన్ కంటెస్టెంట్స్ వచ్చేసి మెయిన్ హౌస్లో ఉంటారు అండ్ 9 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అవుట్ హౌస్లో ఉంటుంటారు. సో యాజ్ యూజువల్ అలవాట్లో 9 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళు ప్రతిసారి మెయిన్ హౌస్ యూజ్ చేయడం చూస్ చేసిన బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇస్తారు. దట్ ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ మెయిన్ హౌస్ ఏదైతే ఉంటుందో ఓన్లీ సెలబ్రిటీ కంటెస్టెంట్స్కే కాకుండా నార్మల్ కంటెస్టెంట్స్ మాత్రమే యూజ్ చేయాలి అని చెప్పి. దానివల్ల ఏంటి అంటే మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏదైతే ప్రిపేర్ చేసింది అండ్ బిగ్ బాస్ పంపించిన ఫుడ్ ఏదైతే ఉందో అదంతా తీసుకెళ్ళిపోయి మళ్ళీ స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పి బిగ్ బాస్ ఆర్డర్ చేస్తారు. దానివల్ల ఏంటి అంటే ఈ 9 సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఏది లేకుండా వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఏంటి అంటే నిన్న నేను ఎపిసోడ్లో చెప్పినట్టుగా మేబీ ఈ సీజన్ మొత్తం సెలబ్రిటీ కంటెస్టెంట్స్ వర్సెస్ నార్మల్ కంటెస్టెంట్స్ లాగా ఉండబోతుంది అనిపిస్తుంది. బికాస్ ఈ చిన్న ఫుడ్ విషయం దగ్గరే మాస్క్ మ్యాన్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఆల్రెడీ అవైలబుల్గా ఉన్న ఫుడ్ తీసుకెళ్ళి సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి ఇస్తాను అని చెప్పడం వల్ల ఈ 6 కంటెస్టెంట్స్లో వాళ్ళకే చిన్న క్లాషెస్ లాగా స్టార్ట్ అవుతాయి. ఆల్సో ఇవాళ ఎపిసోడ్ లైవ్లో చూస్తూ ఉంటే మాస్క్ మ్యాన్ ఈ ఫుడ్ తీసుకెళ్ళి సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి ఇస్తాను అన్నప్పుడు ఈ 6 కంటెస్టెంట్స్ వద్దు అది అని చెప్పినప్పుడు ఇతను ఏంటో కొంచెం కెమెరా కాన్షియస్గా ఉన్నట్టు, ఏదో జనాలకి ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు కొంచెం ఎందుకో యాక్టింగ్ లాగా ఇంకా ఏదో మాస్క్ వేసుకొని యాక్ట్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపించింది. బికాస్ మీరు ఇవాళ టెలికాస్ట్ చూస్తే కనుక తను ఆ ఫుడ్ వాళ్ళకి ఇవ్వడానికి వద్దు అన్నందుకు కాసేపు రూమ్లోకి వెళ్ళి ఏడ్చి అదంతా కొంచెం ఎందుకో డ్రామా క్రియేట్ చేశాడేమో జస్ట్ టు గ్రాప్ దట్ అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్ అని నాకు అనిపించింది. బట్ అగైన్ మీరు ఇన్ కేస్ ఇవాళ ఆ క్లిప్ చూసుంటే కనుక మీకేమనిపించిందని కింద కామెంట్ డౌన్. అండ్ ఆల్సో ఈ స్పెసిఫిక్గా ఈ ఎపిసోడ్ ఇవాళ ఫుడ్ విషయంలో జరిగిన ఇష్యూ ఏదైతే అంతా చూస్తే మేబీ బిగ్ బాస్ కూడా ఎలా డిజైన్ చేశారంటే దాని బేసిస్ పైన అయినా సరే అట్లీస్ట్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ కంటెస్టెంట్స్ లాగా ఆ టాస్క్ ఏదైనా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపించింది. ఆల్సో ఇప్పుడే రీసెంట్గా లైవ్లో అప్డేట్ చేసింది ఏంటి అంటే వీళ్ళందరికీ బయట లాన్లో ఒక స్పెషల్ ఫుడ్ అరేంజ్ చేస్తారు. బట్ సెడ్ దట్ మళ్ళీ దీంట్లో కూడా కామన్ 6 కంటెస్టెంట్స్కి ఒక స్పెషల్ లగ్జరీ ఫుడ్ అరేంజ్ చేసి సెలబ్రిటీ కంటెస్టెంట్స్కి మాత్రం ఒక కామన్ ఫుడ్, నార్మల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది అరేంజ్ చేసి ఆ డిఫరెన్సియేషన్ అనేది ఇక్కడ నుంచే చూపించడం వల్ల మేబీ అప్కమింగ్ టాస్క్ ఏదైతే ఇంకా సేపట్లో స్టార్ట్ అవుతుందో దానివల్ల దీనంతా బ్యాన్ డెఫినెట్గా ఇంపాక్ట్ పడుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఆల్సో ఈ సీజన్లో మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అప్కమింగ్ టాస్క్ ఏంటి, అసలు దాంట్లో నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ ఉంటుందా, ఒకవేళ ఉంటే దాంట్లో ఫస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్ ఎవరు అవుతారు అండ్ నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఫర్ ఆల్ దిస్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్.